మనం ఎప్పుడు నిన్నటి బాధలతో రేపటి భయాలతో బతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనం బందీలైన ఈ కాలమనేదే నిజం కాకపోతే రమణ మహర్షి బోధనల ప్రకారం అదొక భ్రమ అయితే ఈరోజు ఈ కాలమనే భావన లోతుల్లోటి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుందాం. మనలో చాలామందికి ఇది అనుభవమే కదా? అయ్యో, అప్పుడలా చేయకుండా ఉండాల్సింది, ఆ మాట అనకుండా ఉండాల్సింది, ఇలాంటి ఆలోచనలు మనల్ని రోజూ వెంటాడుతూనే ఉంటాయి. అలా గడిచిపోయిన దాన్ని పట్టుకుని వేలాడుతూ మన చేతిలో ఉన్న ఈ క్షణాన్ని పూర్తిగా మర్చిపోతాం. ఇక ఒకవైపు గతం ఇలా వెనక్కి లాగుతుంటే మరోవైపు భవిష్యత్తు. రేపు ఏమవుతుందో, నేను అనుకున్నవి జరుగుతాయా అనే టెన్షన్ మనల్ని ముందుకు తోస్తుంటుంది. పాపం మనసు ఈ గతం భవిష్యత్తుల మధ్య ఒక ఊయలలా అటూ ఇటూ ఊగిసలాడుతూ వర్తమానంలో అస్సలు నిలబడలేదు. సరే, ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. మనం నిజమని నమ్మే ఈ కాలం, ఈ గతం, వర్తమానం, భవిష్యత్తు అనే గొలుసు నిజానికి లేనే లేకపోతే? అదంతా మన భ్రమ అయితే? ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రశ్న మన నమ్మకాల పునాదుల్నే కదిపేస్తుంది కదూ. ముందుగా ఈ కాలం అనే భారం గురించి మాట్లాడుకుందాం. అసలు టైం గురించిన మన ఆలోచనలు మనమీద మానసికంగా ఎంత బరువు మోపుతున్నాయో చూద్దాం. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే మన రోజులో ఎక్కువ భాగం ఎలా గడుస్తుంది? జరిగిపోయిన దానికి బాధపడుతూనో లేదా జరగబోయేదానికోసం ప్లాన్ చేసుకుంటూనో. మనసు ఒక పెండ్యులంలాగా గతం నుంచి భవిష్యత్తుకు, భవిష్యత్తు నుంచి గతానికి అలా తిరుగుతూనే ఉంటుంది. ఈ హడావిడిలో ఇప్పుడు అనే ఈ క్షణాన్ని మనం అస్సలు పట్టించుకోం. ఇక్కడే రమణ మహర్షి మన ముందు ఒక అద్భుతమైన, లోతైన ప్రశ్నను ఉంచుతారు. ఆయన ఏకంగా కాలం ఉనికినే ప్రశ్నిస్తారు. ఇది మన ఆలోచనా విధానాన్ని మొత్తం మార్చేయగల ఒక శక్తివంతమైన ఆలోచన. ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. రమణ మహర్షి ఏమంటున్నారంటే, గతం, భవిష్యత్తు కేవలం ఆలోచనలు, కాలం ఒక భావన, ఉన్నది వర్తమానం మాత్రమే. అంటే మనం తలుచుకునే గతం, మనం ఊహించుకునే భవిష్యత్తు ఈ రెండూ నిజానికి బయట లేవు. అవి కేవలం మన మనసులో, ఈ వర్తమాన క్షణంలో పుట్టే ఆలోచనలు మాత్రమే. సరే, ఈ బోధన లోతుల్లోకి వెళ్దాం. కాలమనేది బయట ఉన్న ఒక నిజం కాదు, అది కేవలం మన మనస్సు సృష్టించుకున్న ఒక ఆలోచన మాత్రమే అని ఎలా చెప్పగలమో చూద్దాం. మామూలుగా మనం కాలాన్ని ఎలా చూస్తాం? అదొక స్ట్రేట్ లైన్ లాంటిది. గతం నుంచి మొదలై వర్తమానం గుండా భవిష్యత్లోకి వెళ్తుంది. కాని మహర్షి చెప్పేదేంటంటే, గతం, భవిష్యత్తు అనేవి నిజానికి లేవు. అవి కేవలం మన ఆలోచనలు. మరి ఆ ఆలోచనలు ఎప్పుడొస్తున్నాయి? ఇప్పుడే, ఈ వర్తమాన క్షణంలోనే. అంటే ఉన్నదంతా ఈ వర్తమానమే. అంటే దీనిలో అసలు పాయింట్ ఏంటంటే, మనస్సులో ఆలోచన పుట్టినప్పుడే కాలమనే భావన కూడా పుడుతుంది. ఆలోచన లేకపోతే గతాన్ని గుర్తుచేసుకోవడం, భవిష్యత్తును ఊహించడమనే ఉండవు కదా. అప్పుడు కాలమనే కాన్సెప్టే ఉండదు. సరే, కాలం ఒక భ్రమ అయితే మరి నిజమేంటి? ఆ నిజమే ఈ క్షణం, ఇప్పుడు. శాశ్వతంగా ఉండే ఈ వర్తమానమంటే ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మనం సాధారణంగా వర్తమానమంటే ఏమనుకుంటాం? గతానికి, భవిష్యత్తుకి మధ్యలో ఉండే ఒక చిన్న జారిపోయే సెకను అనుకుంటాం. కాని మహర్షి బోధన ప్రకారం వర్తమానమనేది ఒక టైంపీస్ కాదు, అదొక ఖాళీ స్క్రీన్ లాంటిది. దానిమీద గతం, భవిష్యత్తు అనే ఆలోచనల సినిమాలు వచ్చిపోతుంటాయి. ఆ స్క్రీన్ ఎప్పుడూ అక్కడే ఉంటుంది, మారకుండా. మనం గతాన్ని గుర్తు చేసుకునేది ఎప్పుడు? ఇప్పుడే. భవిష్యత్తు గురించి కలలు కనేది ఎప్పుడు? అది ఇప్పుడే. సంతోషం, దుఃఖం, భయం, మన ప్రతి అనుభవం జరిగేది ఈ ఒక్క వర్తమాన క్షణంలోనే. అంటే మన జీవితం ఎప్పుడూ వర్తమానంలోనే జరుగుతోంది. ఓకే, ఇదంతా వినడానికి చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్గా మన రోజువారీ జీవితంలో దీనివల్ల ఉపయోగమేంటి? ఈ జ్ఞానంతో జీవించడం మొదలుపెడితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ అవగాహనతో ఉంటే గతం గురించిన బాధలు, పశ్చాత్తాపాల బరువు మన భుజాల మీద నుండి దిగిపోతుంది. భవిష్యత్తు గురించిన అనవసరమైన టెన్షనుండదు. అప్పుడు మనస్సులో ఒక లోతైన శాంతి, నిశ్శబ్దం అనుభవంలోకి వస్తాయి. జీవితాన్ని మన ఆలోచనన అద్దాల లేకుండా ఉన్నది ఉన్నట్లుగా డైరెక్ట్గా చూడగలుగుతాం. మహర్షి చెప్పినట్లు ఇదే అసలైన స్వేచ్ఛ, నిజమైన ఆనందం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ బోధన ఉద్దేశ్యం ఆలోచించడం పూర్తిగా ఆపేయాలని కాదు. అది సాధ్యం కూడా కాదు.
అసలు లక్ష్యమేంటంటే ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని గమనించడం, అవి మనసులో వచ్చిపోయే నీటి అలలలాంటివని గ్రహించి వాటిలో కొట్టుకుపోకుండా ఉండటమే. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని ఆలోచనలో పడేస్తున్నాను. మన మనసు రోజూ చెప్పే ఈ గతం, భవిష్యత్తు అనే కథను కాసేపు పక్కన పెడితే ఇక మిగిలేదేంటి? మన ఉనికి అసలు స్వరూపమేమిటి? దీని గురించి ఆలోచించండి.